హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమా అయిన రిజర్వాయర్ డాగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది 1992లో క్వింటిన్ టరెంటినో డైరెక్ట్ చేసిన ఫిలం. ఇది తన ఫస్ట్ ఫిలం. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో స్పాయిలర్స్ ఉంటాయి. సో ఈ సినిమా చూడకపోతే ప్లీజ్ అది చూసేసి మన వీడియో చూడండి. లెట్స్ బిగిన్ ద వీడియో. సో మనం ఈ వీడియోలో వచ్చేసి 3 పాయింట్ల గురించి మాట్లాడతాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎమోషనల్ ఇంపాక్ట్ ఆర్ ఎమోషన్. సెకండ్ పాయింట్ వచ్చేసి క్రాఫ్ట్, ఫిల్మ్ మేకింగ్. అందులో 24 క్రాఫ్ట్స్ కలిపేసి మాట్లాడతా. థర్డ్ పాయింట్ వచ్చేసి నాకు ఎంత ఎమోషనల్గా ఇంపాక్ట్ చేసింది, దాని నుంచి ఏం నేర్చుకున్నా. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎమోషన్. మనకు రిజర్వాయర్ డాగ్స్ కాన్సెప్టే తీసుకుంటే ఇట్స్ వెరీ యూనిక్ కాన్సెప్ట్. తను కాన్సెప్ట్ లేకపోతే స్టోరీ సెలెక్షన్లోనే క్వింటిన్ టరెంటినో ఇది క్రాఫ్ట్, క్వింటిన్ టరెంటినో స్కిల్ తెలిసిపోతుంది. ఎలాగంటే సో ఈ స్టోరీ వచ్చేసి ఒకే లొకేషన్లో జరుగుతుంది. 90% ఆఫ్ ద ఫిల్మ్ ఒకే లొకేషన్లో జరుగుతుంది. సో ఒకే లొకేషన్లో జరిగిన కాన్సెప్ట్ ఏమంటే రాబరీ గురించి, దొంగతనం గురించి. కానీ ఆ దొంగతనము అనేది దొంగతనం చూపించుకోకుండా ఆఫ్టర్ దొంగతనం అయిన తర్వాత ఏం జరుగుతుంది అనే దాని గురించి రాసి తీసినాడు. వన్ ఆఫ్ ద యూనిక్ కాన్సెప్ట్స్. నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు మైండ్ బ్లోన్ అయిపోతాయి. అంటే ఇలాంటి సబ్జెక్ట్తో కూడా మనం సినిమా తీయచ్చు అని, ఇలాంటి సబ్జెక్ట్ పెట్టుకొని మనం క్యారెక్టర్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చా అనేసి అనిపించాను నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు. సో స్టోరీ ఏమంటే అదే బేసిక్లీ రాబరీ ప్లాన్ జరుగుతుంది. రాబరీ ప్లాను మనకి ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్స్లో చాప్టర్స్ వైజ్ చూపిస్తారు. ఇది స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వన్ ఆఫ్ ద బెస్ట్. నాకైతే మంచిగా అనిపించింది స్క్రీన్ ప్లే. యూనిక్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, యూనిక్ కొత్త స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఇది. సో చాప్టర్స్ వైజ్ బ్రేక్ డౌన్ చేసి చూపిస్తారు మన స్క్రీన్ ప్లేని. సో మేజర్ స్టోరీ అంతా, మేజర్ మీట్ ఆఫ్ ద స్టోరీ వచ్చేసి జరిగేది ఒకే లొకేషన్లో, అది గరాజ్లో. సో ఇకపోతే ఎమోషన్ ఏమంటే మనకి ఈ స్టోరీలో రాబరీ ఇట్స్ మోర్ ఆఫ్ ఏ ఎమోషనల్ స్టోరీ రాదర్ దాన్ ఏ రాబరీ స్టోరీ. ఎందుకు ఎమోషనల్ స్టోరీ అంటే, ఎమోషనల్ స్టోరీ ఇన్ ద సెన్స్ ఫ్రెండ్స్ మధ్య ట్రస్ట్, దోస్తుగాళ్ళ మధ్య బిట్రేయల్ కానివ్వండి, లేకపోతే దోస్తుగాళ్ళ మధ్య ట్రస్ట్, లాయల్టీ. ఇంకొకటి మేజర్గా మిస్టర్ ఆరెంజ్ అండ్ మిస్టర్ వైట్ మధ్యలో జరిగే ఫాదర్ అండ్ సన్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే అలా అనిపిస్తుంది, ఒక ఫాదరు సన్, తండ్రి కొడుకు రిలేషన్షిప్ లాగా మనకి కనపడుతుంది వాళ్ళిద్దరు పోర్ట్రే, ఇది మిస్టర్ ఆరెంజ్ అండ్ మిస్టర్ వైట్ క్యారెక్టర్స్. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఏ ఎమోషనల్ స్టోరీ బిట్వీన్ ఫ్రెండ్స్ అండ్ దేర్ ట్రస్ట్, లాయల్టీ దాన్ ఏ రాబరీ స్టోరీ. ఇది మన ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్కి వెళ్తే క్రాఫ్ట్ ఎలాగంటే, క్వింటిన్ టరెంటినోది ఇది ఫస్ట్ ఫిలము. తన దగ్గర స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉంది, స్టోరీ ఉంది, కానీ బడ్జెట్ లేదు. అప్పుడు తను లక్కీలీ హార్వీ కైటల్ అని మిస్టర్ వైట్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ వచ్చేసి తనకి హెల్ప్ చేస్తాడు. అంటే తనకు బడ్జెట్ పుల్ చేసేదానికి హెల్ప్ చేస్తాడు. ఫార్చునేట్లీ అంత వర్కౌట్ అవుతుంది. సో బేసిక్లీ లో బడ్జెట్లో అది తను హెల్ప్ చేసిన, హార్వీ కైటల్ హెల్ప్ చేసినా కూడా ఇది లో బడ్జెట్లో తీసిన సినిమా. సో మనకు ఎందుకంటే క్రాఫ్ట్ గురించి మాట్లాడాలంటే, ఇందులో లో బడ్జెట్లో ఒకే లొకేషన్లో క్యారెక్టర్స్ని పెట్టుకొని వాళ్ళ మధ్యలో జరిగే ఒక రిలేషన్షిప్, వాళ్ళ మధ్యలో జరిగే ఒక ట్రస్ట్, ఒక లాయల్టీ టెస్ట్, ఇవన్నీ మనకి నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇట్స్ ఏ క్యారెక్టర్ డ్రివన్ ఫిలం. అంటే ఈచ్ క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్, అంటే మనకి లేయర్స్ వైజ్ మనకి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్. ఇంకా సౌండ్ డిజైను, మళ్ళీ సినిమాటోగ్రఫీ నన్ను అయితే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. సౌండ్ డిజైన్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ, బేసిక్లీ డైలాగ్ రైటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్ రైటింగ్. నేను చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయినా.
ఇన్స్పైర్ అదే బేసిక్లీ ఎలా రాయాలి డైలాగ్స్ని, న్యాచురల్ కాన్వర్జేషన్ లాగా ఉండాలి, కానీ ఇంటెన్స్ సిచ్యుయేషన్ ఉంటుంది, న్యాచురల్ ఫ్లో ఉండాలి. ఇక డైరెక్షన్ స్కిల్కి వెళ్తే డైరెక్షన్ ఆబ్వియస్లీ పేసింగ్, స్క్రీన్ ప్లే స్ట్రక్చరు, వన్ ఆఫ్ ద యూనిక్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, బేసిక్లీ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ పాపులర్ అయిందే, అంటే అంతకుముందు ఉండే కానీ ఎక్కువ క్వింటిన్ టరంటినోకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ చాలా ఇష్టం. సో తను రిజర్వాయర్ డాగ్స్లోనూ అదే ఎక్స్ప్లోర్ చేసినాడు, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే చాలా మంచిగా వర్కౌట్ అయింది. సో ఇకపోతే క్వింటిన్ టరంటినో మెయిన్ ఇన్స్పిరేషన్ వచ్చేసి ఫిక్షన్ నవల్స్. ఒక ఇంటర్వ్యూలో తను చెప్తాడు, తన సినిమాలు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఫాలో అవ్వడానికి రీజన్ వచ్చేసి నవల్ స్ట్రక్చర్ అంట. ఎందుకంటే నవల్లో మనకేమంటే క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క చాప్టర్ వెళ్తుంది, కానీ జంప్ అవుతా ఉంటాం, ఫ్లాష్ బ్యాక్, ఫ్లాష్ ఫార్వర్డ్, ఇలాగా ముందుకు వెనుక్కు జంప్ అవుతా ఉంటాం, క్యారెక్టర్ టు క్యారెక్టర్ జంప్ అవుతా ఉంటాం. సేమ్ స్ట్రక్చర్ని తను సినిమాలకు అప్లై చేసినాడు. ఫ్రమ్ రిజర్వాయర్ డాగ్స్ నుంచి పట్టుకొని మనకి తన కిల్ బిల్ కానివ్వండి, లేకపోతే హేట్ఫుల్ ఎయిట్, ఇంకా పల్ప్ ఫిక్షను, చాలా అన్ని సినిమాలు తను స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ ఉంటుంది. సో యూనిక్ స్క్రీన్ ప్లే, వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లేస్ నేను చూసిన సినిమాల్లో. నేను స్క్రీన్ ప్లేని చదివినా కూడా అది ఎంత చదువుతా అంటే మనకి ఎంత న్యాచురల్గా ఉందో, డైలాగ్స్ ఎలా రాసినాడు బాగా అనిపిస్తుంది. అంత బాగా, అంత నీట్గా రాసినాడు, అంత న్యాచురల్గా ఉంది డైలాగ్స్, అంత న్యాచురల్గా రాసినాడు అనమాట. ఇకపోతే సో ఎడిటింగ్, పేసింగ్ ఫెంటాస్టిక్ ఉంటుంది. ఇది బేసిక్లీ నాకు అనిపించిన క్రాఫ్ట్లో బెస్ట్ పాయింట్స్. నేను ఈ సినిమా నుంచి ఏం నేర్చుకున్నా, నేను ఏం అప్లై చేయొచ్చు నా సినిమాల్లో అనే దాని గురించి ఈ పాయింట్లో మాట్లాడుకుందాం. సో ద పాయింట్ వచ్చేసి, ఈ సినిమా నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, లో బడ్జెట్లో ఎలా తీయాలి. లో బడ్జెట్లో మనకి బడ్జెట్ ఇంపార్టెంట్ కాదు, స్టోరీ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ యాక్షన్ కంటే మనకి క్యారెక్టర్స్ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎలా మనము రాబట్టుకోవాలి రైటింగ్లో అనే దాని గురించి నేర్చుకున్నా. ఇది రిజర్వాయర్ డాగ్స్ సినిమా. సో మీరు ఈ సినిమా చూసింటే మీకేమనిపించింది అనే దాని గురించి ప్లీజ్ కమెంట్ సెక్షన్లో రాయండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో రాయండి. మళ్ళీ ఈ రిజర్వాయర్ డాగ్స్ సినిమా గురించి మీకేమన్నా ఫ్యాక్ట్స్ కానివ్వండి, లేకపోతే మీకేమనిపించింది అనే దాని గురించి ప్లీజ్ కమెంట్స్లో రాయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్. సైనింగ్ ఆఫ్. సీ యూ టుమారో. Bye bye.